శ్రీ లక్ష్మీ వ్రతం వివరాలు. శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం భక్తులు ఆచరించే పవిత్రమైన వ్రతాలలో శ్రీ లక్ష్మీ వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఐశ్వర్యం, సౌభాగ్యం, ధనసంపద, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం. వ్రతం ఆచరించే రోజు సాధారణంగా శుక్రవారం రోజున ఆచరిస్తారు. శ్రావణ మాసం, కార్తీక మాసం లేదా మార్గశిర మాసంలోని శుక్రవారాలు విశేష ఫలప్రదమైనవి. వరుసగా 5, 9, 11 లేదా 16 శుక్రవారాలు వ్రతం చేయవచ్చు. వ్రతానికి కావలసిన సామాగ్రి: శ్రీ మహాలక్ష్మీ దేవి చిత్రం లేదా విగ్రహం, పసుపు, కుంకుమ, పూలు, తమలపాకులు, కొబ్బరికాయ, కలశం, మామిడి ఆకులు, పండ్లు, దీపారాధనకు నూనె లేదా నెయ్యి, నైవేద్యం పాయసం, చక్కెర పొంగలి లేదా లడ్డూలు. వ్రత విధానం: ఇంటిని శుభ్రపరచి పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. దీపం వెలిగించి గణపతి ప్రార్థన చేయాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా సహస్రనామాలను పఠించాలి. వ్రతకథను వినాలి లేదా చదవాలి. నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచాలి. వ్రత కథ సారాంశం: ఒక పేద గృహిణి భక్తిశ్రద్ధలతో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించగా ఆమె ఇంటిలో ధనధాన్యాలు, సుఖసంతోషాలు పెరిగాయి. ఆమెను చూసి ఇతరులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందారని పురాణాల్లో చెప్పబడింది. వ్రత ఫలితాలు: ధనసంపద వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతానాభివృద్ధి, వ్యాపార, ఉద్యోగ అభివృద్ధి, రుణబాధల నుండి ఉపశమనం, ఐశ్వర్యం మరియు శుభఫలితాలు. లక్ష్మీ ప్రార్థన: నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ దేవి కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని